ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను ఎలక్షన్ పని మీద ఫిబ్రవరి నెలలో వచ్చానండి. నేను ఓన్లీ ఎలక్షన్ పనులే చేస్తున్నాను. ఎటువంటి పాస్బుక్స్ కానీ ఎటువంటి ఇవి కూడా జరగడం లేదు. కానీ 26వ తేదీ అంటే జూన్ నెల 26వ తేదీ ఒక ఇన్సిడెంట్ వచ్చింది. ఏంటంటే నా సంతకాల ఫోర్జరీతో ఈ కోఆపరేటివ్ సొసైటీలో లోన్కి అప్లై చేస్తున్నారని వెరిఫికేషన్ చేసాం. దాంట్లో వేసిన నెంబరు మా ఆఫీస్లో రిజిస్టర్డ్ నెంబరు ఒకటి కాదు. సంతకాలు కూడా డిఫరెంట్గా పెట్టబడి ఉన్నాయి. విఆర్ఓ సంతకం, కన్సెంట్ బట్టుపాలెం విలేజ్ విఆర్ఓ సంతకం కాదు, తర్వాత జూనియర్ అసిస్టెంట్ నా సంతకం, ఈ ముగ్గురు సంతకాన్ని ఫోటోషాప్ చేశాడో మరి ఫోర్జరీ చేశారో దీని మీద మాకు డౌట్ వచ్చి వెంటనే 26వ తేదీ నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేశానండి. ఇక్కడ ఎస్ఐని పిలిచి సిఐని ఎస్ఐని ఇద్దరిని పిలిపించి ఈ విధంగా జరిగిందంటే వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటే తెలుసుకున్న రోజే 26వ తేదీ నేను బుక్ చేశాను. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను. వెలుగులోకి సివిఆర్ న్యూస్ వాళ్ళు నాకు ఒక మెసేజ్ పెట్టారు. మేడం ఇది మీ సంతకమా కాదా అని అన్నప్పుడు నాకు డౌట్ వచ్చి దాని మీద మేము పర్సూ చేసి ముందు ఫైల్ చేసాం. అది నాకు కాదని నిర్ధారించుకున్నాము. మా స్టాఫ్ కూడా మా సంతకాలు మేడం మేము బట్టుపాలెం విఆర్ఓ నేను కాదు కదా, మరి నా సంతకం దాంట్లోకి ఎట్టొచ్చిందని కూడా విఆర్ఓ చెప్పడం జరిగిందో మా డౌట్ వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం. ఫైల్ చేసిన వెంబడే కూడా వెంటనే కలెక్టర్కి, డిఎస్పీకి, ఎస్పీకి, కలెక్టర్కి, ఆర్డీఓకి ఇదిగోండి లెటర్ పెట్టి మెయిల్ పెట్టేసాం. మెయిల్స్ కూడా పెట్టున్నాం. మెయిల్స్ పెట్టి ఇన్ఫర్మేషన్ మా ఆర్డీఓ ద్వారా ఆర్డీఓ దృష్టికి అందరి దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఈ విషయంలో తీసుకొచ్చిన తర్వాత ఈ చట్టం మీద ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో. వాడిని పట్టుకుంటున్నారని మధ్యలో కూడా మేము దాన్ని టచ్ చేస్తూ ఉన్నాం. ఇంతకీ దొరకలేదు అని అంటున్నారు. దీని మీద అతనిది ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ను కూడా మేము కనుక్కుంటున్నాం మేడం అని చెప్పి ఎస్ఐ గారు చెప్పారు. ఆ రూమ్ దగ్గర పోతే డబల్ లాక్ చేస్తున్నాడు ఈ నాగుల్ మీరా అని అతను, మా విఆర్ఏ కొడుకు ఇతని మీదే గతంలో కూడా మేము రాకముందు కూడా ఇతని మీదే డౌట్స్ వ్యక్తపరుస్తున్నారు ఇక్కడ. సరే దాని మీద మేము చేసామండి. కానీ ఇప్పుడు ఏమైందంటే నేను కరెక్ట్గా చేసి కూడాను స్క్రోల్లో ఏం చేస్తున్నారంటే తహసీల్దారు పట్టించుకోవడం లేదు అంటే ఏదో తన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనే కాడికి స్క్రోల్ చేస్తున్నారు. అది బాధాకరం. ఈరోజు మీకు ప్రెస్ మీట్ పెట్టించాను. దీంట్లో మాత్రం ఎప్పుడెప్పుడు సమాచారం ఉన్నతాధికారులకు పోతుంది, అఫీషియల్గా కూడా మనం ఫైల్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మీరు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పూర్తి సమాచారం కూడా వస్తుంది.